ఎవరు ఆడబిడ్డ అయితేమి, ఆ పార్టీ వాడు ఆడబిడ్డ అయితేమి, ఈ పార్టీ వాడు ఆడబిడ్డ అయితేమి, సామాన్య ప్రజలు వాళ్ళతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమొస్తుంది? మీకేం కిరీటాలు వస్తాయి? పరిపాలనలో ఎక్కితే సరిపోదు, ఇట్లాంటి పనులు చేస్తే చరిత్రహీనులు అవుతారు. డెఫినెట్ గా చరిత్రహీనులు అవుతారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం దేవుడెరుగు. ఎంత అన్యాయమా, ఇంత అన్యాయమా? ప్రతి లైవ్ వీడియో ఆడబిడ్డలు పెడుతున్నారు. ఎంత ధైర్యంతో ఎస్పీ మాట్లాడుతున్న వీడియోస్ కూడా బయటకు వచ్చాయంటే వాళ్ళ బాధ, అది వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన. అది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా? అది కూడా ఫేకా? అవి కూడా అబద్ధాలేనా? చెయ్యండి స్వామి, రాజకీయాలు చేసుకోండి, పదవులు తీసుకోండి, ఊడికి కాదు. కానీ ఇట్లా ఆడబిడ్డల జోలికి వచ్చి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి సుగాలి ప్రీతి అంటే 300 సుగాలి ప్రీతులు ఉన్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళ మాన ప్రాణాలతోట మీరు రాజకీయాలు చేసేది? అక్కడికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మిగతా పార్టీ వాళ్ళు వెళ్తుంటే వెళ్ళనివ్వట్లేదంట. పోనీ మీరే వెళ్ళండి, మిగతా వాళ్ళ పార్టీలకి ఎందుకు? మీరే వెళ్ళండి, మిమ్మల్ని పిలుస్తున్నారు అసలు వాళ్ళు అక్కడ. యూత్ లీడర్స్ అంటారు కదా, ఏరి మీ యూత్ లీడర్లు అందరూ ఎక్కడున్నారు? అక్కడ ఎవరెళ్ళి ఒక్క భరోసా మాట చెప్తున్నారా? మీరు ఎందుకు వెళ్ళట్లేదు అసలు? పోనీ చాలా అమ్మా, నువ్వు ఒకవైపే, నేనే ఎవ్వరి వైపు మాట్లాడట్లా. మీరు అన్యాయం జరిగింది కదా, వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళట్లేదు మీరు అక్కడికి? దేనికి వెళ్ళట్లేదు? ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఎక్కడికి పోరు, ఒక ట్వీట్ బెటరు. ఏంటి మీకు కనిపించట్లేదా ఇవి? 5 కోట్ల మంది జనాలు చూస్తుంటే మీకు మాత్రం కనిపించట్లేదా ఈ విషయాలన్నీ? లేదా పడుకొని నిద్రపోతున్నారా? ఆడవాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటున్నారంటే ఏం రాజకీయం రా బాబు ఇది? ఏం రాజకీయం? ఆ పిల్లలకి ఒక్క భరోసా ఇవ్వండి, ఒక్క భరోసా. ఎస్పీ వెళ్ళి వార్నింగ్లు ఇస్తుంది, వార్డెన్ వార్నింగ్లు ఇస్తున్నారు, కాలేజీ యాజమాన్యం వార్నింగ్లు ఇస్తున్నారు. ఏందిది? ఎక్కడన్నా ఉన్నామా? అంతరాష్ట్రంలోనే ఉన్నామా అనిపిస్తుంది నాకు. ఆ పిల్లలకు తెలియదా? వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళు ఇలా చేస్తున్నారా? వాళ్ళు ఎందుకంత తాపత్రపడుతున్నారు? ఆ వీడియోలు ఎక్కడికన్నా వెళ్ళిపోతాయేమో, ఎవరి చేతులన్నా జారిపోతాయేమో అని వాళ్ళంతా కంగారు పడుతున్నారు. సీసీ క్యామ్స్, వాష్రూమ్ లో పెట్టినటువంటి సీసీ క్యామ్స్ కూడా మొత్తం వీడియోల ద్వారా తీసి మరీ పెడుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు స్వామి ఇన్వెస్టిగేషన్, మీరు కాదు. ఆడబిడ్డలు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. అట్లీస్ట్ వాళ్ళ చేతికన్నా చెప్పండి, వాళ్ళకన్నా ఇవ్వండి. వాళ్ళ నీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి మీ చేతులు అప్పచెప్తారు, మీకు చేత కాకపోతే. చిచ్చి, ఒక రెస్పెక్ట్ ఉండేది నాకు. ఏ పార్టీలోనైనా కొంతమంది మీద ఒక రెస్పెక్ట్ ఉండేది నాకు. ఆ రెస్పెక్ట్ కూడా పోయింది. ఎందుకు తెలుసా? ఓహో, రాజకీయ లబ్ధుల కోసం మాత్రమే మాట్లాడతారనమాట కొంతమంది పెద్ద మనుషులు. లేకపోతే మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. మీరైనా అర్థం చేసుకోండి, జనాలు అర్థం చేసుకోండి ఈ మధ్య ఏమేం జరుగుతుందో. ఒరే శివరాం, నువ్వు అసలు మనిషివా పశువా నాకు అర్థం అవ్వట్లేదు. గోరంట్ల మాధవ్ గాడు, అంబటి రాంబాబు, అవంతిగాడు, దువ్వ, ఎవడైతే ఏంది? ఇప్పుడు ఆ 300 మంది బిడ్డల్లో నీ బిడ్డ ఉంటే ఏం చేస్తావు? తప్పైందనుకో ఎవరినైనా శిక్షించమని చెప్తాను నేను. నాకేం నష్టం ఏం లేదు. నాకు వీడు గొప్ప, ఆడు గొప్ప, ఎవ్వడు గొప్ప కాదు. అన్యాయం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. వాళ్ళు అన్యాయం చేశారని ప్రూవ్ అయితే డెఫినెట్ గా అది శిక్ష పడేది కదా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? మనిషివేనా అసలు నువ్వు? పోనీ ఆ 300 మందికి అన్యాయం జరుగుతుంది కదా, దీనికోసం ఏం మాట్లాడుతావు నువ్వు? ఇది అన్యాయమా కాదా? ఒకటే చెప్పు, ఇంకా సోది మండలని వేస్ట్. ఇది అన్యాయం.